నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ప్రస్తుతం మనం నాగర్ కర్నూలు జిల్లాలోని వెల్లండ మండలంలో ఉన్నటువంటి గుండాల గ్రామంలో ఉన్నాం. సో ఇక్కడ శ్రీ అంబా రామలింగేశ్వర ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందని చెప్పి కూడా మనం చాలా సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఈ ఫిబ్రవరిలో వచ్చేటువంటి మహాశివరాత్రి నాడు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి, అలాగే రథోత్సవం జరుగుతుంది. చాలా వైభవంగా కూడా ఈ శివరాత్రి అంతా కూడా జరగబోతుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. సో మరిన్ని డీటెయిల్స్ కూడా ఒకసారి పూజారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నమస్తే సార్. నమస్కారం. సో చెప్పండి, ముందు ఇప్పుడు శివరాత్రి రోజు చాలా ఘనంగా కూడా పూజలు స్టార్ట్ అయ్యి చాలా పెద్ద ఎత్తున జాతర కూడా జరుగుతుంది. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు పూజలు అవ్వచ్చు అవన్నీ? ఇక్కడ ఈ యొక్క దేవాలయం శ్రీ అంబా రామలింగేశ్వర దేవస్థానం. ఇక దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవములు మహాశివరాత్రి పర్వదివసం నుండి 15 రోజుల పాటు అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి ముందు రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనం, ధ్వజారోహణం, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మహాశివరాత్రి రోజున మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, స్వామివారికి అమ్మవారికి లలితా సహస్రం కుంకుమార్చన, శివరాత్రి రోజు భక్తుల చేత అభిషేకాలు, అర్చనాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి రోజున అత్యంత వైభవపేతంగా శివరాత్రి రోజు రాత్రి సమయంలో 11 గంటలకి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి 5 రోజుల తర్వాత యాగశాల మహాపూర్ణాహుతి కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలన్నీ కూడా శైవాగమోక్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఆ తరువాత పాల్గొన శుద్ధ తదియ రోజున చిన్న రథోత్సవం అనేటువంటి కార్యక్రమం, రథం లాగడం అనేది జరుగుతుంది. తర్వాత పాల్గొన శుద్ధ పంచమి, ఈ రోజున పెద్ద రథోత్సవం అని అత్యంత వైభవపేతంగా ఇక చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లోంచి ప్రజలందరూ కూడా, చుట్టుపక్కల నుంచే కాదు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు విశేషంగా ఇక్కడికి విశేషి ఇక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవుతారు. ఇంకా వృషభవాహన సేవ, హంసవాహన సేవ, తెప్పోత్సవం అన్నీ కూడా ఇక కార్యక్రమాలు బ్రహ్మోత్సవంలో భాగంగా 15 రోజుల పాటు జరుగుతాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా బ్రహ్మోత్సవాల్లో అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. స్వామి, ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి ఏం చెప్తారు స్వామి? ఈ యొక్క దేవాలయం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళేటువంటి రహదారి నుంచి వెల్దండ నుంచి తూర్పు దిశగా 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటిది. ఇక దేవాలయం గుండాల అంటారు ఈ యొక్క గ్రామాన్ని. ఇక్కడ స్వామివారి పేరు శ్రీ అంబా రామలింగేశ్వరం దేవస్థానం. ఇక దేవాలయం అతి పురాతనమైనటువంటి ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయం. ఇక దేవాలయం యొక్క స్థల పురాణం, పూర్వం త్రేతాయుగంలో రాముడు రామనాసుని సంహరించిన తర్వాత తిరుగు వస్తున్నటువంటి సమయంలో ఒక నీడ వెంబడిస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి తన కులగురువు అయినటువంటి వశిష్ఠుని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, రామనాసుడు ఎంత రాక్షసనైనప్పటికీ బ్రాహ్మణుడు రోజు నిత్యం శివారాధన చేసేవాడు కనుక అటువంటి రావణాసురును సంహరించావు కాబట్టి బ్రాహ్మణ్ణి బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. నీకు ఆ పాతకం తొలిగిపోవాలంటే కనుక నువ్వు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించినట్టయితే కనుక ఈ యొక్క బ్రహ్మహత్య పాతకం తొలుగుతుందని చెప్పారు. ఆ యొక్క సమయంలో స్వామివారు రాములవారు ఇక్కడికి రావడం, ఇక్కడ తపస్సు చేస్తే భూగర్భంలోంచి స్వయంగా ఉద్భవించినటువంటిది ఒక శివలింగం. ఈ శివలింగాన్ని రాముడు తపస్సు చేత స్వయంభూగా ఉద్భవించినటువంటి శివలింగాన్ని రాముడు ప్రతిష్ఠిస్తాడు. తర్వాత అభిషేకం చేయడానికి జలం లేకపోతే రాముడి యొక్క అంబుల పొదలో నుంచి ఒక బాణాన్ని సంధిస్తాడు. ఇక బాణం ఇక్కడ నుంచి 7 గుండాలుగా ఏర్పడి కాశీ వరకు కూడా సొరంగ మార్గం ద్వారా వెళ్ళి కాశీ నుంచి గంగ ఇక్కడ రావడం అనేది పురాణ ప్రతీతి. ఈ విధంగా రాముడు వేసినటువంటి బాణం చేత కాశీ నుంచి గంగాజలం ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క గంగాజలం చేత స్వామివారిని అభిషేకించారు. ఇక అందుకని ఇక దేవానికి ఈ యొక్క ఊరికి గుండాలు ఉన్నాయి కాబట్టి గుండాల అనేటువంటి ఊరు. రాముడు ప్రతిష్ఠించాడు కాబట్టి రామలింగేశ్వరుడు అయ్యాడు. పక్కన దేవాలయంలో అమ్మవారు ఉంటుంది, పార్వతీదేవి, అంబాదేవిగా ఇక్కడ. అందుకని స్వామివారిని అమ్మవారిని కలుకొని శ్రీ అంబా రామలింగేశ్వర స్వామి దేవస్థానంగా ఎంతో పురాతన ప్రాచీనమైనటువంటి శైవ క్షేత్రం ఈ క్షేత్రం. ఈ విధంగా పురాణాలు చెప్పబడుతున్నాయి. అదేవిధంగా ఋషి ప్రోక్తం ఏం చెప్తుందంటే, ఒక ఋషి తన బెత్తాన్ని కాశీలో జాడవిరిచాడు. అది దక్షిణాది యాత్రగా వచ్చినప్పుడు మళ్ళీ ఈ గుండంలో ఉండడం అక్కడ దైవోక్తంగా చెప్పినా ఇక్కడ ఋషిప్రోక్తంగా కూడా ఇక్కడ ఆ బెత్తం ఇక్కడ దొరకడం వల్ల ఖచ్చితంగా ఇది కాశీ నుంచి సొరంగ మార్గం ద్వారా కాశీ నుంచి ఇక్కడికి ఉందనేది ఇంకొక ఎంతో నిరూపితమైనటువంటిది ఈ యొక్క దేవాలయం. గుండాలకే ప్రధానంగా గుండాలు ఉన్నాయి కాబట్టి గుండాలు అనేటువంటిది ఊరు.
ఈ యొక్క కాశీ ఈ గుండంలో స్నానం చేసినట్టయితే కనుక కాశీలో చేసినటువంటి పుణ్య ఫలితం లభిస్తుందని భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి గుండంలో స్నానం చేసి స్వామివారిని అభిషేకించి అర్చనాది పూజా కార్యక్రమాలతో నిత్యం సేవిస్తూ కొలుస్తూ స్వామివారి అనుగ్రహానికి పాత్రులైతూ ఉంటారు. స్వామి, ఈ ఏదైతే ఇప్పుడు మనం శివరాత్రికి చాలా ఘనంగా కూడా వైభవంగా జాతర జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము చాలా సంవత్సరాల నుంచి కూడా వింటూ ఉన్నాం. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాతర అనేది ఇలా జరుగుతూ ఉంది? అలాగే ప్రతి ఏటా కూడా ఎంతమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకునేవారు? ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ఎప్పటి నుంచి లేదు, ఈ యొక్క దేవాలయం ఉన్నప్పటి నుంచి కూడా శివరాత్రికే బ్రహ్మోత్సవాలు అనేటివి ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేషంగా 1,00,000 మంది వరకు కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో ఇక బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించి స్వామివారి అనుగ్రహానికి పాత్రలైతూ ఉంటారు. మొత్తంగా ఎన్ని రోజులు ఈ కార్యక్రమం పూజ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి? ఈ బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు ఇక్కడ దేవాలయంలో నిర్వహించడం జరుగుతుంది. శివరాత్రి ముందు రోజున ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ప్రారంభించడం గణపతి పూజతో, గణపతి పూజ పుణ్యాహవచనం యాగశాల కార్యక్రమంతో ఈ యొక్క కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది ఫిబ్రవరి 14వ తారీఖు 2026 శనివారం రోజున ప్రారంభమై మార్చి 1వ తారీఖు నాడు ఆదివారం రోజున ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ముగుస్తాయి. ఇది 15 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవపేతంగా నిర్వహించబడతాయి. సో ఇది మొత్తంగా కూడా దాదాపుగా 15 రోజులు ఇక్కడ బ్రహ్మోత్సవాలు అవ్వచ్చు, ఈ గుడిలో పూజలు అవ్వచ్చు, ఈ మహాశివరాత్రి సందర్భంగా కూడా జరుపుకుంటారనమాట. ప్రతి ఏటా కూడా ఇది చాలా సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఆచారం అని కూడా మనం చెప్పుకోవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.